ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు మావయ్య అంత డల్గా ఉన్నారు? సత్య ఆఫీస్కి వెళ్తున్నాడని భయపడుతున్నారా? మావయ్య, సత్య మారిపోయాడు. చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యాడో షేవ్ చేసుకుని. ఈరోజు తాగలేదు కూడా కదా? చెప్పు సత్య. మావయ్య, అతని రోజు ఒక్కరోజు ఇలా మారి మళ్ళీ పాత సత్యలా మారిపోతాడు అనుకోకండి మావయ్య. అతను పూర్తిగా మారిపోయాడు మావయ్య. కదా సత్య? చెప్పు. భార్గవి, కొన్ని విషయాల్ని మార్చుకోవడం అసలు సాధ్యం కాదు. బయట చూడ్డానికి మారిపోయినా కానీ అలవాటు పడిన బుద్ధిని మార్చుకోవడం సాధ్యం అవుతుందా చెప్పు? నమ్మేంత మూర్ఖుణ్ణి కాదమ్మా నేను. ఇరవై సంవత్సరాల నుండి మారలేనివాడు 20 నిమిషాల్లో మారిపోయాడు అంటే అది శాశ్వతమైన మార్పు కాదమ్మా. ఎప్పుడూ మత్తులో ఉండే వ్యక్తి ఎంతటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి విలువ ఉంటుందా చెప్పు? అప్పు, లేచావా నాన్నా? నువ్వు ఇంకొద్దిసేపు పడుకుంటావా అని నేను డిస్టర్బ్ చేయలేదు. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్ పిన్ని, థ్యాంక్స్. తాతయ్య గుడ్ మార్నింగ్. సత్యబాబాయ్ గుడ్ మార్నింగ్. బాబాయ్, ఏంటిది కొత్త గెటప్? సూపర్ గా ఉన్నారు. వెరీ నైస్. ఆఫీస్కి వెళ్తున్నారా? రండి కలిసే వెళ్దాం. వీడు బాధలో ఉంటాడనుకుంటే ఈ తాగుబోతు చెయ్యి పట్టుకుని ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు. వాడు ఆఫీస్కి ఏం అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళు. ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు. అవే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకొకటి జరిగితే తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. నువ్వు వెళ్ళు. నాన్న చెప్పేది కూడా నిజమే రామ్. నువ్వు వెళ్ళురా. నువ్వు బాగున్నావు కదా, అది చాలు. వెళ్ళురా బాబా. సరే తాతయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్.
సరే వెళ్దామా? నువ్వు వెళ్ళరా, ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఏమైందిరా? ఏం లేదులేరా, నువ్వు వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. చెప్పింది వినరా, కొంచెం అర్థం చేసుకో. అర్థం చేసుకున్నందుకే చెప్తున్నాను, నేను వెళ్ళను. అక్కడ ఎవ్వరూ లేకపోతే అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెళ్ళరా. అందుకే చెప్తున్నాను, రా నాతో పాటు. ఇక్కడ ఒక్కడివే ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. విశ్వబాబాయ్, Actually, I'm free, yeah. You can catch up, yeah. Doesn't make any difference. బాబాయ్, I'll call you back. Yeah. చెప్పరామ్. ఈరోజు నా బదులు మీరు ఆఫీస్కి వెళ్తారా? నేనా? ప్లీజ్ కాదు అని మాత్రం అనొద్దు. అదే రామ్. బాబాయ్, ఆఫీస్లో ఎవరు ఉండకపోతే బాగోదు. ఇట్ రియలీ డజంట్ లుక్ నైస్. అలాగే రామ్, నువ్వు చెప్పిన తర్వాత కాదనగలనా? వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. డిఆర్ఎస్ డెసిజన్ మేడ్. అవుట్, డోంట్ వరీ. భార్గవి, మహారాజా వారు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. థర్డ్ అంపైర్ డెసిజన్ అడగలేదు కదయ్యా. అవును భార్గవి, రామ్ వచ్చి అడిగాడు. పాపం కాదనలేకపోయాను, అనేశాను. నా డెసిషన్ రైటే రాంగా? నువ్వు అక్కడికి వెళ్ళాక నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాత అలవాట్లని మర్చిపోలేదు. వెరీ గుడ్. చెప్పింది కరెక్ట్గా చేస్తున్నావు. నీడని చూసి భయపడిపోతున్నాడు. ఇంకా నిన్ను సూటిగా చూస్తే ఏమైపోతాడో నా ముద్దుల రాము. నువ్వు నా మాట వినాలి, ఆ రామ నీ మాట వినాలి. ద గేమ్ బిగిన్స్ నౌ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.